ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథంలో మనం రెండవ దినవృత్తాంతాలు చూస్తూ ఉన్నాం. ఈ రెండవ దినవృత్తాంతాలు చూసే ముందు మొదటి దినవృత్తాంతాల గురించి ఒక అవగాహన కోసం, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో రాజైన దావీదు పరిపాలన మనం చూసాం. సౌలు దేవుని మాటకు అవిధేయుడై ఇశ్రాయేలీల మొదటి రాజు దేవుని మాటను వినలేదు. అందువల్ల దేవుడు దావీదు అనేటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలీని పరిపాలన చేయడానికి ఏర్పాటు చేశాడు. సో ఈ క్రమంలో సౌలు పరిపాలన అయిపోయింది, దావీదు పరిపాలన అయిపోయింది. అయిన తర్వాత సొలొమోను పరిపాలన ప్రారంభమవుతుంది. ఈ సొలొమోను పరిపాలనతో రెండవ దినవృత్తాంతాల గ్రంథం స్టార్ట్ అవుతుంది. దినవృత్తాంతాలకి రాజులకి గ్రంథానికి ఉన్న తేడా ఏంటి అంటే, ఈ దినవృత్తాంతాల గ్రంథంలో ఎగ్జాక్ట్గా యూదా రాజులు లేదా యూదా వంశం యొక్క పరిపాలన గురించి చాలా క్లియర్గా వర్ణన ఇక్కడ ఉంటుంది. ప్రతి విషయం ఇందులో రాయబడింది. ఇది రాజ్యపు సమాచార గ్రంథంలో లిఖించబడినటువంటిది. సో ఈ రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో మనకేం కనిపిస్తుంది అని అంటే, సొలొమోను రాజ్యంలో స్థిరపడిన తర్వాత దావీదు ఏం చేశాడు అని అంటే, తాను సజీవిగా ఉండగానే సొలొమోను రాజుగా ప్రకటిస్తాడు. ఎందుకని మనకి రాజుల గ్రంథంలో చూస్తే ఎందుకో క్లారిటీ ఉంటుంది. ఎందుకు అని అంటే, ఆయన సజీవిగా ఉండగానే ఇంటర్నల్ స్ట్రగుల్, అంతర్గత పోరాటాలు వచ్చేసినాయి అన్నమాట. ఎవరు రాజు తర్వాత, దావీదు తర్వాత అదోనియా తానే రాజుగా ప్రకటించుకుంటాడు, అబ్షలోము తానే రాజు అనుకుంటాడు. ఇలా ప్రతి వారు ఎవరికి వారు రాజుగా ఉండేటువంటి టైంలో బత్షెబాకు దావీదు ఇచ్చిన మాటను బట్టి ఆ తర్వాత అంటే రాజైన దావీదు తర్వాత సొలొమోను రాజుగా పట్టాభిషేకం చేసి మొత్తం తెరదించేస్తాడు. ఇక ఏ గొడవలు లేవు, క్లియర్. సొలొమోను రాజు అయిన తర్వాత దేవుడు ఆయనకి తోడుగా ఉండి ఏం చేయబోతాడో అవన్నీ చాలా క్లియర్గా సొలొమోనుకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దేవుడు తోడుగా ఉంటాడు, నీవు దేవుని మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు, దేవుని మాట వినకపోతే నువ్వు నష్టపోతావని జాగ్రత్తలన్నీ కూడా దావీదు సొలొమోనుకు చెప్పి పరిపాలన స్టార్ట్ చేస్తాడు. అయితే సొలొమోను కూడా జాగ్రత్తగా దేవుని మాట వింటూనే స్టార్ట్ చేశాడు. ప్రారంభం బాగానే ఉంది. అయితే ఈ సొలొమోను పరిపాలనలో గొప్ప విషయం ఏమిటి అని అంటే, దేవుని నామ ఘనత కోసం అతను ఒక మందిరాన్ని కడతాడు. 13 సంవత్సరాలు తన నగరును కట్టుకొని 7 సంవత్సరాలు దేవుని మందిరాన్ని నిర్మిస్తాడు. అయితే ఆ మందిరము నిర్మించిన తరువాత, మందిరం గురించి మాట్లాడుకోవాలంటే చాలా టైం పడుతుంది. సొలొమోను మందిరము చాలా గొప్పది, పెద్దది. ఇన్ఫ్యాక్ట్ అసలు ఒరిజినల్గా ఆ మందిరం యొక్క కొలతలు ఏంటి అంటే, రెండవ దినవృత్తాంతాలు 4వ అధ్యాయంలో ఉంటుంది. స్టార్టింగ్లో 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తుగల ఒక బలిపీఠం ఇక్కడ ఉంది అనే మాట ఉంటుంది. ఎందుకు ఈ మాట చదివించానంటే, బలిపీఠానికి చాలా ప్రయారిటీ ఇవ్వబడింది. అక్కడ అందరూ బలులు అర్పించడానికి ప్రయారిటీ ఇవ్వబడింది ఆ మందిరంలో. ఆ బలిపీఠం ఒక్కటే కాదు, అనేకమైన విషయాలు ఉన్నాయి. అయితే ఆయన మందిరాన్ని నిర్మించిన తర్వాత బలులు అర్పిస్తాడు. 1,00,000 పైనే బలి అర్పిస్తాడు ఒక్క రోజులోనే. ఒక్క రోజే 1,20,000 వరకు బలి అర్పించవలసిన పరిస్థితి వస్తుంది. మందిర ప్రతిష్టకి, గొప్ప మందిరాన్ని నిర్మించటమే కాకుండా అతడు ప్రార్థన కూడా చేస్తాడు. ప్రభువా, ఈ మందిరం వైపు ఎవరు తిరిగి ఏ విషయంలో ప్రార్థన చేసినా సరే మీరు వారి ప్రార్థన వినండి, వారి ప్రార్థన ఆలకించండి, వారికి సహాయం చేయండి అని ప్రార్థిస్తే దేవుడు కూడా అతని ప్రార్థనని వింటాడు, అతని ప్రార్థనకి జవాబిచ్చి తప్పకుండా ఈ మందిరం మీద నా కనుదృష్టి ఉంచుతాను, ప్రార్థన వింటాను అన్నాడు. అందుకే ఇశ్రాయేలీలు చూడండి, దేవుని మందిరం ఉన్న వైపు తిరిగి ప్రార్థన చేస్తారు వాళ్ళు ఎక్కడున్నా సరే. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి. ఇప్పటికీ సొలొమోను కట్టించినటువంటి ఆ వాల్ ఒకటి ఉంటుంది, ఆ గోడ ఉంది, ఇప్పటికీ ఉంది, ఆ గోడే ఉంది. ఆ గోడ దగ్గర చూడండి, అందరూ ఊగుతా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళిన వాళ్ళు. ఎందుకోసము అని అంటే, దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు కాబట్టి. సో ఈ రీతిగా సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థించటం, దేవుడు ఆయనకి జ్ఞానం ఇవ్వడం, దేవుడు ఆయన్ని అడిగినప్పుడు దేవుడు జ్ఞానాన్ని ఇవ్వటము, ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఆ తర్వాత ఈయనకున్నటువంటి మహాజ్ఞానాన్ని
తెలుసుకోవడం కోసం షేబా దేశపు రాణి కూడా రావటము, భూరాజులందరిలో సొలొమోను చాలా యోగ్యుడిగా ఉన్నతమైన వాడిగా కనిపిస్తాడు. అయితే సొలొమోను పరిపాలనలో ప్రాబ్లం ఏంటయ్యానంటే అన్య స్త్రీలను ఇష్టానుసారంగా వివాహం చేసుకున్నాడు. వారు తమ హృదయాన్ని విగ్రహారాధన వైపు తిప్పారు. మందిరాన్ని కట్టినటువంటి సొలొమోను విగ్రహాలకు గుళ్ళు కూడా కట్టించాడు. తన భార్యల మాట విని దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై చెప్పినా కూడా తన పద్ధతిని మార్చుకోలేదు. పర్యవసానంగా దేవునికి కోపం వచ్చింది. అతని మరణం తర్వాత ఇంకొక వ్యక్తి రాజు అయ్యాడు. ఎవరు అనంటే సొలొమోను కుమారుడైన రెహబాము టైంలో మీరు జాగ్రత్తగా ఫస్ట్ నేను యూదా రాజుల టైం లైన్ని చెప్తా ఉన్నాను. సౌలు పరిపాలన, దావీదు పరిపాలన, దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను పరిపాలన, ముగ్గురు అయిపోయిన తర్వాత రెహబాము పరిపాలనలో ఏం జరిగిందంటే అక్కడున్న పెద్దలు కొంతమంది వచ్చి, అయ్యా మీ నాన్న టైంలో మేము ఇబ్బంది పడ్డాం. అవును, సొలొమోను పరిపాలన మందిరం బాగానే ఉంది, జ్ఞానం బాగానే ఉంది, కానీ అతడు పన్నులు ఎక్కువ వసూలు చేశాడు. కన్స్ట్రక్షన్ కోసం తన ఇంటిని, తన నగరను కట్టించుకున్నాడు. భార్యలకు అవసరమైన నిర్మాణాలు చేయించాడు. విగ్రహాలకు గుళ్ళు కట్టించాడు. ఈ క్రమంలో ట్యాక్స్ ఎక్కువైపోయింది. మీ నాన్న బాగా వెట్టి పనులు చేయించాడు మా చేత. అందువల్ల నీవు మీ నాన్నలాగా కాకుండా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమంటే ఆయన ఏం చేశాడు? స్నేహితులు తనతో పాటు పెరిగిన యవనస్తులైన వారి మాటలు విని, తన స్నేహితుల మాట విని, పెద్దల మాటను నిర్లక్ష్యం పెట్టి కఠినమైన మాటలతో ఉత్తరం ఇచ్చాడు. అప్పుడు వారిలో డివిజన్ వచ్చింది. అనవసరం, వీళ్ళ నాన్నలాగా ఇతను ఇంకా నాన్నకంటే ఎక్కువ మూర్ఖంగా మాట్లాడాడు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రయోజనం ఏమీ లేదు ఇతని వల్ల మనకి అని అనుకున్నాడు. అప్పటికే సొలొమోను పరిపాలన కాలంలో అనేక మంది తిరుగుబాట్లు చేశారు. వారిలో ప్రాముఖ్యమైనటువంటి తిరుగుబాటుదారుడు ఎవరయ్యానంటే యెరోబాము, ఇశ్రాయేలీయుడు. అయితే ఈ యెరోబాముకి రెహబాముకి పడలేదు. అందుకే ప్రవక్త అయిన అహియా ఏం చేస్తాడంటే, ఇదిగో 10 గోత్రాలు నీకు అప్పగిస్తున్నాను, నువ్వు పరిపాలన చేయని యెరోబాముని రాజుగా చేశాడు. అంటే రెహబాము కాలంలో రాజ్యం ఏమైంది? 2 ముక్కలైపోయింది. దీనికి రీజన్ ఏంటి? ఒకటి సొలొమోను చేసిన తప్పు అయితే, రెండవది రెహబాము యొక్క మూర్ఖమైన ప్రవర్తన. స్నేహితుల మాట విని తను చేసింది. కాబట్టి యెరోబాముకి రాజ్యం మెజారిటీ అంటే 10 గోత్రాలు ఆయనకు అప్పగించబడ్డాయి. బెన్యామీనీలు, యూదా గోత్రం మాత్రం వీరితోనే ఉంది. దావీదుకు ప్రామిస్ చేశాడుగా, మీ పిల్లల సదాకాలం ఒక రాజుగా ఉంచుతాను అని. అందుకోసమే ఆ చిన్న రాజ్యం వెలుకుంది. దీన్ని యూదా రాజ్యం అని, ఆ 10 గోత్రాలనేమో ఇశ్రాయేలు రాజ్యం అని అన్నారు. ఇప్పుడు మనం యూదా రాజ్యాన్ని, యూదా రాజులను చూడబోతా ఉన్నాం. మొత్తం యూదా రాజులు మనం ఆలోచన చేసినట్లయితే ఎపార్ట్ సాల్మన్ డేవిడ్ అంటే దావీదు, సొలొమోను, సౌలు ముగ్గురు ఉమ్మడి సామ్రాజ్యాన్ని పరిపాలన చేశారు. అయితే ఈ మిగతా ఎవరైతే ఉన్నారో 20 మంది యూదా రాజులు పరిపాలన చేశారు. 20 మందిలో మొదటివాడు రెహబాము. ఇతని కాలంలో రాజ్యం 2 ముక్కలైంది. యెరోబాముకి ఇతనికి ఎప్పుడు యుద్ధం జరిగింది. ఇతని కాలంలో ప్రజలు ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. ఐగుప్తు రాజు దాడి చేసి మందిరంలో ఉన్నటువంటి బంగారపు డాళ్ళు సొలొమోను చేయించాడు. మొత్తం ఎత్తుకెళ్ళిపోయాడు. ఏమైంది? దేవుని మాట వినకపోవటం వల్ల ఏ ఆధిక్యత ఉందో అది పోయింది. అతని పరిపాలన అయిపోయింది. రెండవ రాజు, యూదా రాజు అబియా అనే వ్యక్తి రాజయ్యాడు. మనకి 13వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల్లో కనిపిస్తుంది. ఇతడు యెరోబాముతో యుద్ధం చేశాడు, జయించాడు. కానీ ఇతను జస్ట్ ఇస్ ఫైన్. ఇతని పరిపాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే యెరోబామును ఓడించాడు, అంతవరకు ఇంకేం లేదు, ఎక్స్ట్రా ఏం లేదు. అతని పరిపాలన సింపుల్గా అలా ముగిసిపోయింది. అతని కుమారుడు ఆ తర్వాత 3వ రాజు ఆసా వచ్చాడండి. ఆసా అనేటువంటి వ్యక్తి ఈ అబియా కుమారుడే. ఇతని ఆరంభం చాలా బాగుంది, కానీ అంతం విషాదంగా ఉంది. ఆరంభంలో ఆసా ఏం చేశాడు? 2వ దినవృత్తాంతాలు 14 ప్రారంభంలో ఉంటాడు. విగ్రహారాధన నిర్మూలన చేశాడు. వాళ్ళ అవ్వయ్య అయినటువంటి మైకా చేసిన దేవతా స్తంభం ఉంటే దాన్ని తొలగించాం, పట్టపురాణి కాకుండా చేశాడు. దేవుని సహాయంతో యుద్ధాలు చేశాడు. ఇశ్రాయేల్ రాజ్యంతో యుద్ధం జరిగింది. అయితే ఈ యుద్ధ టైంలో
మొదట్లో దేవుని మీద ఆధారపడి ఆ తర్వాత సిరియా రాజుతో సంధి చేసుకుని సిరియా రాజు సపోర్ట్ కోరుకున్నాడు. ఇక్కడ దేవునికి నచ్చల. ఫస్ట్లోనేమో యుద్ధం అప్పుడు దేవుని సాయం తీసుకొని తర్వాత మరలా ఎందుకని ఇంకో రాజు సాయం కోరుకున్నావు? దేవుణ్ణి నమ్మల, దేవుని మీద నమ్మకం ఉంచలేదు. అందుకనే దేవుని సహాయాన్ని ఇతను కోరుకోలేదు. అందుకే బైబిల్ చెప్తుంది, ఇతని పాదములలో రోగం పుట్టింది. ఆ రోగం పుట్టి చివరి దశలో వైద్యుల్నే నమ్మి అలాగే చనిపోయాడు. 16వ అధ్యాయంలో అతని మరణం గురించి రాయబడి ఉంటుంది. 3వ రాజు ఆస మంచివాడే, ఆరంభం బాగుంది కానీ అంతం విషాదకరంగా ఉండింది. తర్వాత 4వ రాజు 17వ అధ్యాయంలో ఉంటాడు. 2వ దినవృత్తాంతాల్లో దావీదులాగా మంచి ప్రవర్తన, పరిపాలన కూడా బాగుంది. చక్కగా యెహోషాపాతు కాలంలో అంతా చాలా బాగా జరిగినాయి. ప్రారంభం ఇక్కడ కూడా బాగానే ఉంది, కానీ ప్రారంభం ఇక్కడ బాగుంది, కానీ తర్వాత ఇతడు యెహోషాపాతు చేసినటువంటి మిస్టేక్ ఏంటి? ప్రారంభంలో దావీదులాగా అనే మాట వాడాడు. దావీదులాగా ఉంది ఇతని బిహేవియరు, కానీ ఆ తర్వాత ఏమైపోయిందో తెలుసా? దావీదులాగా ఉన్నటువంటి బిహేవియరు చివరికి ఏమైపోయింది అని అంటే మారిపోయాడు. చివరికి మారిపోయి ఇతను చేసిన మిస్టేక్స్ ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇతడు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి? ఎవరు? యెహోషాపాతు మంచివాడే, రాజుల చరిత్రలో మంచివాడిగానే కనపడతాడు. కానీ ఇతడు చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే ఇశ్రాయేలు రాజైన అహాబుతో సంధి చేసుకున్నాడు. ఇశ్రాయేలు రాజైన అహాబుతో వియ్యం పొందాడు. అంటే యెజెబెలు కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు, అతల్యాని పెళ్లి చేసుకున్నాడు. తద్వారా అతను తన కుమారుడికి ఇచ్చాడు, వియ్యం పొందాడు. తను చేసుకోవడం కాదు కానీ వియ్యము, అహాబుతో వియ్యం పొందాడు. తన కుమారునికి యెజెబెలు కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. యెజెబెల్ అంటే మనం ఇశ్రాయేల్ రాజ్యం గురించి మాట్లాడుకున్నప్పుడు అర్థమవుతుంది ఎంత భయంకరమైన వాళ్ళు అని. ఇలా రాంగ్ మిస్టేక్ ఈ రాజు ఏంటంటే ఇశ్రాయేలు రాజు అయిన అహాబుతో సంధి, అహాబుతో వియ్యము, అహాబు కుమారుడితో కూడా సంధి చేసుకుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇద్దరు రాజుల పరిపాలన కాలంలో అంటే ప్రారంభంలో దేవుని మీద నమ్మకం ఉంచుతున్నారు, కానీ తర్వాత సొంత మార్గంలో నడిచి ప్రవర్తనలో దేవునికి విరోధముగా ఉండి అనవసరంగా యుద్ధంలకి అనవసరమైన పనులు చేసి యెహోషాపాతు చనిపోవడం జరుగుతుంది. ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి. ఇతని నుండి మనం చాలా నేర్చుకోవాలి. ఆ తర్వాత యెహోరాము అనే రాజు 21వ అధ్యాయంలో కనిపిస్తాడు. ఇతను ఎవరయ్యానంటే యెహోషాపాతు కొడుకే. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? యెజెబెలు కూతురు అతల్యాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇతని కాలంలో అమ్మగారి మాట విన్నాడు ఈయన. దేశంలో విగ్రహారాధన పెరిగిపోయింది, పాపం పెరిగిపోయింది. దేవుడు అతన్ని మొత్తాడు వ్యాధి చేత. ఆ వ్యాధి చేత బాధపడి అలానే చనిపోయాడు. రాజులలో కూడా ఇతను సమాధి చేయాల, పక్కన సమాధి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అతని తర్వాత 6వ రాజుగా అహజ్యా అనేటువంటి రాజు వచ్చాడు. 1 year పరిపాలన చేశాడు. ఇతని పరిపాలన ఎలా ఉంది అని అంటే దుష్టమైనదిగా ఉండింది. ఇతని తల్లి అతల్య, ఇతను చెప్పాను కదా ఇతను ఎవరు అని అంటే అహజ్యా ఎవరు? ఈ దుష్టురాలైనటువంటి యెజెబెలుకి మనవడు, అతల్య కుమారుడు అనమాట. ఆ తల్లి మాట విని పరిపాలన చేశాడని 22వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అందుకే శాపం వచ్చింది. యెహూ అనే రాజు చేతిలో ఇతను కూడా యెహూ చేతిలో చనిపోతాడు. అహజ్యా వీళ్ళంతా పిల్లలు అందరూ బయట వాళ్ళు ఎవ్వరు లేరు. ఆ గోత్రంలో వాళ్ళే పిల్లలు పరిపాలన చేస్తూ వచ్చారు. ఈ అహజ్యా మరణించిన తర్వాత రాజు ఎవరు అవ్వాలి? అహజ్యా కుమారుడు అవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ అమ్మ, ఈ అహజ్యా తల్లి అంటే యెజెబెలు కుమార్తె అయిన అతల్య రాణి అవుతుంది. యోధా రాజ్య చరిత్రలో ఒకే ఒక లేడీ క్వీన్ రాణి, ఆమె అతల్య. అహజ్యా చనిపోయిన తర్వాత రాజకుమారులు అందరినీ చంపేస్తుంది. ఇంకెవడు రాజు అవ్వడానికి లేదు, నేనే రాణిని అని చెప్పి అందరినీ చంపి ఆమె పరిపాలన చేయడం మొదలు పెడుతుంది. అయితే ఆ టైంలోనే ఒక చిన్న పిల్లోడిని మాత్రం దాచిపెడతారు. అందరిని చంపేస్తే ఆ చిన్న పిల్లోడిని దాచిపెడుతుంది వాళ్ళ అత్త మామలు దాచిపెడతారు. అయితే ఆ పిల్లోడు కొంచెం పెరిగిన తర్వాత మేనత్త దాచిపెడుతుంది ఆ పిల్లోడిని. ఆ మామయ్య ఆ అత్తల ఆధ్వర్యంలో యోవాషు అనేటువంటి చిన్న బాబు తప్పించబడతాడు. తర్వాత యాజకుడైన యెహోయోదా అంటే ఆయన మామయ్యే, ఆ చిన్న పిల్లోడికి మామ అత్త, ఈ అత్త మామల ద్వారా తప్పించబడి
చివరికి అతల్యాని చంపి చిన్నవాడిగా ఉన్న యోవాషుని రాజుగా చేస్తారు. ఇతడు యోధావారికి ఎనిమిదవ రాజు. అయితే ఈ మేనత్త మామ ఆధ్వర్యం ఉన్నంత కాలం, ప్రధాన యాజకుడైన యెహోయాదా ఉన్నంత కాలం యోవాషు పరిపాలన బాగుంటుంది. కానీ ఆయన చనిపోయిన తర్వాత దుష్టుడైన పాలనగా మారిపోయింది. చెడ్డ పరిపాలన వచ్చింది యోవాషుకి. ఆయన ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు, తర్వాత మారిపోయింది. గైడెన్స్ పోయింది, ఫెయిల్ అయిపోయింది పరిపాలన. తర్వాత ఇతని పాలనను బట్టి సొంత సేవకులే ఆయన మీద కుట్ర చేసి ఆయన్ని చంపడము మనకి 24వ అధ్యాయంలో కనిపిస్తుంది. సొంత సేవకులు, ఆయన దగ్గర ఉండే సొంత సేవకులు కుట్ర చేసి ఆయన్ని చంపేస్తారు. ఇతన్ని రాజుల సమాధిలో కాకుండా సపరేట్గా పెడతారు. ఇతను 8వ రాజు. ఇక 9వ రాజు ఎవరంటే అమజ్య. ఆయన తర్వాత ఆయన కుమారుడైనటువంటి అమజ్యాని ఏం చేస్తారు అనంటే రాజుగా చేస్తారు. ఇతడు దేవుణ్ణి నమ్మిన తర్వాత విగ్రహారాధన వలన దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది. స్టార్టింగ్లో బాగానే ఉన్నాడు, కానీ తర్వాత ఈయన కూడా డైవర్ట్ అవుతాడు. ఎంత డైవర్షన్ వల్ల ఏమవుతాడంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ఇతని మీద పారిపోతాడు, పట్టుకొచ్చి మరీ ఆయన్ని చంపేసేస్తారు. ఈ విధంగా అమధ్య పరిపాలన కూడా స్టార్టింగ్లో బాగుంటుంది, తర్వాత దేవునికి విరోధంగా ఉంటుంది. తర్వాత 10వ రాజు ఉజ్జియా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం ప్రారంభంలో కనిపిస్తాడు. ఉజ్జియా ఎలా ఉన్నాడంటే స్టార్టింగ్లో ఇతను కూడా బాగున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని యొక్క మాటలు విన్నాడు, రాజ్యాన్ని డెవలప్ చేసుకున్నాడు, సైన్యాన్ని పెంచుకున్నాడు. ఫైన్, స్టార్టింగ్లో బాగున్నాడు. కానీ ఒక దశ వచ్చిన తర్వాత బైబిల్ చెప్తుంది కదా, ఇతను గర్వించి చెడిపోయాడు. గర్వం వచ్చింది. ఎలాంటి గర్వం వచ్చింది అని అంటే, యాజకుడు చేయాల్సిన పని ఏం చేయడం మొదలుపెట్టాడు. నేను బలి అర్పించడానికి నాకేమైంది, యాజకుడైనా అర్పించేది, నేను అర్పించకూడదా అని అన్నాడు. ఆ విధంగా యాజకుడు మాత్రమే చేయవలసిన పనిని ఆయన చేసి దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకోవడం మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఎవరి పని వాళ్ళే చేయాలి. వారు యాజకులు చెప్పారు, వద్దయ్యా నీ పని కాదు ఇది అని, కానీ వినలా, కోప్పడ్డాడు. యాజకుల మీద కూడా కోప్పడ్డాడు, ధిక్కరించాడు. చివరికి కుష్ఠరోగాన్ని తెచ్చుకొని జీవితకాలం కుష్ఠరోగంతో ఉన్నాడు. ఇతను కూడా సమాధి రాజుల్లో పెట్టకుండా సపరేట్గా పెట్టాడు. స్టార్టింగ్లో బాగున్నాడు, కానీ ఎండింగ్లో గర్వించి చెడిపోయాడు. అతని తర్వాత అతని కుమారుడు యోతాము అనేటువంటి వ్యక్తి రాజు అవుతాడు. ఇతను నీతిగా నడిచాడు, కానీ ఆ కాలంలో ప్రజలు చెడిపోయి ఉన్నారు, ఆల్రెడీ చెడిపోయి ఉన్నారు ప్రజలు. ఇతను నీతిగా ఉన్నాడు, కానీ ప్రజలు చెడిపోయారు, దేవునికి మహిమ రాలేదు. ఆ తర్వాత అహాజు అనేటువంటి అతని కుమారుడు రాజు అవుతాడు. 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయంలో. ఇతని కాలంలో విగ్రహారాధన, అన్యాచారాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒక యుద్ధంలో అయితే 1,20,000 మంది చచ్చిపోతారు. ఇతని కాలంలో కామన్ మ్యాన్ చనిపోయారు. ఇతని కాలంలో యేసుక్రీస్తు పుట్టుక గురించి ప్రవచనం వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. అహాజు కాలంలోనే యేసుక్రీస్తు గురించిన ప్రవచనం యెషయా ద్వారా వస్తుంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనిపిస్తుంది. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అనే ప్రవచనం ఈ రాజు కాలంలో వచ్చింది. ఈ రాజు కాలంలోనే హిజ్కియా, యోతాము, అహజు అనే వీరి కాలంలో యెషయా అనే ప్రవక్త ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రవచించడం మనం చూస్తాం. ఇతని కాలంలో మందిరం తలుపులు మూసేసాడు, అసలు మందిరంలో ఆరాధన కూడా లేకుండా చేశాడు. ఇతను కూడా చనిపోయాడు. ప్రత్యేకమైన సమాధి రాజుల్లో ఇతన్ని పెట్టలేదు. ఆ తర్వాత హిజ్కియా అనే రాజు వచ్చాడు 29వ అధ్యాయంలో. హిజ్కియా అనే ఈ రాజు కాలంలో గొప్ప ఉద్యమం వచ్చింది, దేశం దీవించబడింది, చక్కగా పస్కా పండుగ చేశారు. హిజ్కియా చక్కగా రాజ్యాన్ని మరలా తిరిగి పునరుజ్జీవం అన్నమాట, మంచిగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అంతా దేవుడు చాలా గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఇతని పట్ల. ఇతను నీతిగా ఉంటాడు. మరణకరమైన రోగం కలిగింది హిజ్కియాకని బైబిల్ చెప్తుంది. ప్రార్థన చేసి 15 సంవత్సరాల ఆయుష్ను కూడా అతడు పొందాడు. యుద్ధంలో దేవుడు జయమిచ్చాడు. అష్షూరు సన్హెరీబు రాజు ఇతన్ని బెదిరించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించాడు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇతడు రోగం తగ్గిన తర్వాత ఇతను చూడటానికి బబులోను వారు వచ్చినప్పుడు దేశ సంపద అంతా చూపిస్తాడు. శత్రువులకి చూపించవచ్చు. అట్లా శత్రువులకి సైనికుల యొక్క రహస్యాలు, వివరాలు తెలియజెప్పొచ్చా? ఓపెన్గా మొత్తం చూపించాడు వచ్చిన శత్రువులకి, బబులోను వారికి.
అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు అవివేకం పని చేశావు కాబట్టి రానున్న కాలంలో ఈ బబులోని వాళ్ళు వచ్చేసి ఈ రాజ్యాన్ని తీసుకెళ్తారంటే నా టైంలో జరగట్లేదుగా, ఫైన్ అంటాడు. అంటే వారసత్వమైన శాపము ఈయనకైతే బాగానే ఉంది. ఇది హిజ్కియా లైఫ్. 13వ రాజు ఇతను. 14వ రాజు బహు భయంకరుడైనటువంటి మనష్షే రాజు మనకు కనిపిస్తాడు. ఎవరు? బహు భయంకరమైనటువంటి వ్యక్తి మనష్షే. 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల్లో మనకు కనిపిస్తాడు. ఇతడు భయంకరమైన చెడు నడత, విగ్రహారాధన, అన్య సంబంధమైన ఆచారాలు, అగ్నిలో నుండి దాటించడం, పిల్లల్ని దేవతలకు బలిగా అర్పించడం, మందిరంలోనే విగ్రహాలను పెట్టాడు. ఏకంగా మందిరంలోనే విగ్రహాలను పెట్టినటువంటి భయంకరమైన వ్యక్తిగా ఇతడు కనిపిస్తాడు. యుద్ధం వచ్చిన టైంకి మాత్రం మరలా తగ్గించుకొని ప్రార్థన చేస్తే అతని కన్నీళ్లు చూసి దేవుడు క్షమించి హెల్ప్ చేశాడు. కానీ మనషే చేసిన చెడుతనాన్ని బట్టి దేశం మీదకి రావాల్సిన ఉగ్రతని దేవుడు నేను మాన్పను, ఖచ్చితంగా ఉగ్రత వచ్చిద్ది అని చెప్పాడు. భయంకరమైన వారిలో యోధా రాజుల్లో అతి భయంకరుడు ఎవరయ్యా అంటే ఇతనే మనషే. కానీ చివరిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటాడు. కానీ అతను చేసిన పాపాలు చాలా భయంకరమైనవి. వాటి పర్యవసానంగా శాపం వచ్చింది. ఆ తర్వాత అతని కుమారుడు ఆమోను అనేటువంటి రాజు అవుతాడు. ఆమోసు కాదు, ఆమోను. 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల్లో ఇతడు చెడు నడతే, దేవునికి విరోధమైంది. ఫలితం ఏంటయ్యానంటే వాళ్ళ సొంత సేవకులే ఆయన మీద కుట్ర చేసి అతన్ని చంపేస్తారు. ఎందుకని అంటే అతని పరిపాలన బాగోలేదు. అతని మరణం తర్వాత యూదా రాజ్యానికి ఒక గొప్ప ఉజ్జీవానికి పేరు పొందినటువంటి వ్యక్తి యోషియా అనే వ్యక్తి రాజు అవుతాడు. యోషియా 7 సంవత్సరాల కాలంలోనే రాజుగా అయిన తర్వాత గొప్ప ఉజ్జీవం వస్తుంది. టోటలీ 10 గోత్రాలు, ఇటు ఈ 2 గోత్రాలు, మొత్తం 12 గోత్రాలకు ఉజ్జీవం వచ్చిందని చెప్పొచ్చు. యెరోబాము చేసిన పాపం ఏదైతే బేతేల్లో ఒక బలిపీఠం కట్టాడో ఆ బలిపీఠాన్ని నాశనం చేస్తాడు. దేవుణ్ణి వెతుకుతాడు, దేవుని సేవకులను గౌరవిస్తాడు, మందిరం పాడైపోయి ఉంటే దాన్ని బాగు చేస్తాడు, పస్కా పండుగను మరలా చేస్తాడు. సమూయేలు కాలము నుండి యోషియా కాలం వరకు, ఈవెన్ దావీదు కాలంలో కూడా పస్కా పండుగ అంత బాగా జరగలేదు. అంత వైభవంగా పస్కా పండుగను చేసి దేశంలో భక్తి కలిగి ఉండాలి అని ప్రజలందరినీ దేవుని మార్గంలో నడిపిస్తాడు. పరిపాలన చాలా బాగుంటుంది. కానీ ఇతను చేసిన పొరపాటు ఏంటో తెలుసా? అనవసరమైన యుద్ధంలో ఏలిపెట్టాడు. ఐగుప్తు రాజు పక్కనున్న వేరే దేశం మీద యుద్ధానికి వెళ్తుంటే ఇతను వెళ్ళి ఈజిప్ట్ రాజు మీద దాడి చేస్తాడు. అప్పటికంటాడు ఐగుప్తు రాజు, అయ్యా యోషియా, నాతో నీకెందుకు? దేవుడు నాకు ప్రేరణ ఇచ్చాడు ఆ రాజు మీద దాడి చేయమని, నీకెందుకు మధ్యలో అంటే ఆగాడా? ఆగకుండా దారిని పోయే కుక్క చెవులు పిండుకోవడం టైప్ పని చేశాడు. వాడెవడి మీద యుద్ధం చేస్తుంటే ఈయన వెళ్ళి ఐగుప్తు రాజు మీద యుద్ధం చేస్తే తప్పక ఐగుప్తు రాజు యోషియా మీద యుద్ధం చేస్తాడు. చివరికి యోషియా చనిపోతాడు. సంబంధం లేకుండా గెలుక్కొని యుద్ధం చేసి తన జీవితాన్ని అలా ముగించుకున్నాడు. అన్ని మంచి పనులు, ఇది ఒక్క చిన్న మిస్టేక్ చేశాడు, అంతే తన జీవితం నాశనం అయిపోయింది. ఆ తర్వాత ఇక చివరిలో 4 రాజులు. ఈ 4 డమ్మీలే, ఏం లేదు. ఇంకా చివరి 4 రాజులు ఎవరాయి అంటే ఆయన తర్వాత ఆయన కుమారుడు యెహోయాహాజు అనేటువంటి వ్యక్తి వచ్చాడు. 3 నెలలే పరిపాలన చేశాడు అతని కుమారుడు. ఐగుప్తు రాజు వచ్చి ఇతన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. ఐగుప్తులోనే చంపేస్తారు అతన్ని. ఆ తర్వాత ఈ యెహోయాహాజు యొక్క తమ్ముడు ఎల్యాకీము అనే వ్యక్తి ఉంటాడు. అతనికే యెహోయాకీము అని పేరు పెడతాడు ఐగుప్తు రాజు. ఈయన చంపేశాడు కదా, ఇతను చంపేసి ఇతన్ని రాజుగా పెడితే 11 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. కానీ ఇతడు కూడా దేవుని మాట వినలా. అరే ఓ పక్కన దేవుని మాట వినక రాజులు నాశనం అవుతుంటే కొంచెమన్నా బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలి కదా. తెచ్చుకున్నాడా అంటే ఏమాత్రం తెచ్చుకోకుండా ఏం చేశాడు? దేవునికి విరోధమైనటువంటి పనులు చేశాడు. దేవునికి విరోధమైన పని చేసి ఇర్మియా లాంటి గొప్ప ప్రవక్తలు ఉన్నారు ఇతని కాలంలో, యెహోయాకీము కాలంలో, వినలా వారి మాటలు, బాధించాడు ఇర్మియా లాంటి వాళ్ళను కూడా. పర్యవసానంగా నెబుకద్నెజరు వచ్చి ఇతన్ని బంధించి బబులోనికి తీసుకొని వెళ్ళిపోతాడు. బంధించి బబులోనికి వెళ్తూ యెహోయాకీను అనేటువంటి వాళ్ళ అబ్బాయి రాజు అవుతాడు. అప్పుడు ఆయన తీసుకెళ్ళిపోతే వాళ్ళ అబ్బాయికి 3 నెలల 10 రోజులు పరిపాలన చేస్తాడు. తర్వాత ఇతన్ని కూడా తీసుకొని బబులోనికి వెళ్ళిపోతాడు నెబుకద్నెజరు. ఇతను కూడా తీసుకెళ్ళిపోయి ఆ సిద్కియా అనేటువంటి తన తమ్ముణ్ణి రాజుగా పరిపాలనకి పెట్టి
వెళ్తాడు. ఇతని కాలంలో కూడా ఇర్మియా ఎన్నో మంచి మాటలు చెప్పాడు, వినలా. వీళ్ళెవ్వరూ దేవుని మాటలు వినలా, ప్రవక్తల మాటలు వినలేదు. దేవునికి విరోధమైన ఆచారాలు, దేవునికి విరోధమైన పనులు చేశారు. పర్యవసానం ఏం జరిగిందయ్యానంటే, చివరికి ఈ సిద్కియాని బబులోను రాజు తీసుకెళ్ళిపోయి 2 కళ్ళు పీకుతాడు. 2 కళ్ళు పీకి వాళ్ళ పిల్లల్ని చంపేసేస్తాడు. చంపి ఇతన్ని తీసుకొని బబులోనికి వెళ్తాడు. ఈ విధంగా యూదులు నెబుకద్నెజరు ఆధ్వర్యంలో బబులోనికి చెరగా వెళ్ళిపోతారు. 70 సంవత్సరాలు చెర ఉండి ఆ తర్వాత కానీ వీళ్ళు రిటర్న్ రారు. ఇది యోధా రాజుల చరిత్ర. ఈ ఈ విధంగా 2వ దినవృత్తాంతాల గ్రంథం అనేది ముగిసిపోయింది. సో ఇప్పటి వరకు మనం యోధా రాజుల గురించి చూసాం. ఈ యూదా రాజుల్లో ఎంతమంది దేవునికి నమ్మకంగా ఉన్నారు, ఎంతమంది దేవునికి విరోధంగా ఉన్నారు అని ఒక్కసారి రివ్యూ చేసుకుంటే, దావీదు సౌలు పరిపాలన పట్ల దేవుడు బాధపడ్డాడు. దావీదు పరిపాలన అనేది ఒక రోల్ మోడల్గా నిలిచిపోయింది. అయితే సొలొమోను కాలంలో మందిర నిర్మాణం తప్ప ఇక చెప్పుకోవడానికి ఏమి లేదు. దేవునికి దుఃఖం కలిగించిన వాడిగానే ఉన్నాడు. రెహబాము దేవుణ్ణి దుఃఖపెట్టాడు. అబియా ఫైన్, కానీ చెప్పుకోదగినవి ఏం చేయలేకపోయాడు. ఆశ ఆరంభం బాగుంది కానీ అంతం విషాదం. యెహోషాపాతు కూడా చాలా మంచి పనే చేశాడు కానీ అతని జీవితంలో కొన్ని మిస్టేక్స్ చేసి చేతులారా నష్టాన్ని తెచ్చుకున్నాడు. యెహోరాము కూడా దేవునికి విరోధమైన పాలనే. అతని కుమారుడు అహజ్యా దేవునికి విరోధమైనటువంటి పరిపాలనే. అతల్య అనే రాణి అత్యంత దుర్మార్గమైన పనిచేసింది. యోవాషు యాజకుడైన యెహోయాదా బ్రతుకున్నంత వరకు బాగానే ఉన్నాడు కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈయన పరిపాలనలో కూడా మార్పు వచ్చింది. అమజ్యా దేవునికి విరోధంగా ఉన్నాడు. ఉజ్జియా ప్రారంభంలో బాగున్నాడు కానీ తర్వాత గర్వించి చెడిపోయాడు. యోతాము మంచివాడే కానీ ప్రజలు అప్పటికే చెడిపోయి ఉన్నారు, దానివల్ల ఆయనకి ఏ మేలు జరగలేదు. అహాజు దేవునికి విరోధంగా జీవించాడు. హిజ్కియా 90% బాగానే జీవించాడు కానీ అతను చేసిన చిన్న పొరపాటు తర్వాత తరానికి నష్టాన్ని, శాపాన్ని తెచ్చింది. మనషే అనేటువంటి 14వ రోజు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించి శాపాన్ని తెచ్చుకున్నాడు. ఆమోను కూడా దేవునికి విరోధంగా జీవించాడు. యోషియా అనే రాజు మాత్రం గొప్ప ఉజ్జీవం. అంటే మనకు ఒక్క మాటలో చెప్పాలి అని అంటే మనకి ఆశ పర్వాలేదనిపించాడు కొంత. యెహోషాపాతు 2వ వ్యక్తి, తర్వాత యోవాషు 3, 4వ వ్యక్తి ఎవరు అని అంటే ఇక హిజ్కియా అనే చెప్పాలి. తర్వాత మనషే చెడ్డ వ్యక్తిగా, ఆమోను చెడ్డ వ్యక్తిగా ఉండగా యోషియా కాలంలో గొప్ప ఉజ్జీవం వచ్చింది. మిగతా 4 రాజులు డమ్మీ ఏమీ లేదు. వాళ్ళ పరిపాలనలో నెబుకద్నెజరు వచ్చాడు, యూదా ప్రజలను చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. కొరేషు కాలం వరకు వీళ్ళు మరలా తిరిగి యెరూషలేముకు రాలా. 70 సంవత్సరాల పనిష్మెంట్ పట్టడం మనం చూస్తాం. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజుల గురించి చూద్దాం. ఇశ్రాయేల్ రాజుల గురించి చూడాలి అని అంటే మరలా ఒకసారి వెళ్తే రాజుల గ్రంథం దగ్గర స్టార్ట్ చేద్దాం. మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు రాజుగా ఉన్నప్పుడే, సజీవిగా ఉన్నప్పుడే తన కుమారుడైన సొలొమోనుకి రాజ్యాన్ని అప్పగించాడు, పట్టాభిషేకం చేశాడు. ఇంటర్నల్ వార్స్ అంటే తన పిల్లల్లో ఎవరు రాజు అనేది ఎవరికి వాడే రాజుగా ప్రకటించుకుంటున్న టైంలో తను ఇచ్చిన మాటను బట్టి బత్షెబాకు పుట్టినటువంటి సొలొమోను, తనకి బత్షెబాకు పుట్టిన సొలొమోన్ని రాజుగా చేశాడు. సొలొమోను పరిపాలన గురించి 1వ రాజుల్లో మనకు కనిపిస్తుంది. ఆయన మందిరాన్ని ఎలా కట్టాడు, వాటి నిర్మాణం యొక్క కొలతలేంటి, ఆ వస్తువులన్నీ ఎలా సమకూర్చాడు అనేది కనిపిస్తుంది. మందిరాన్ని ప్రతిష్ఠించాడు, దేవునికి ప్రార్థించాడు, మందిరం మీద దేవుని దృష్టి ఉండాలని. అలాగే దేవుడు ఆయనకి బలులు అర్పించినప్పుడు ఆయనకి ఏం కావాలని అడిగితే జ్ఞానం కోరుకున్నాడు. ఆ జ్ఞానాన్ని బట్టే సామెతలు రాశాడు, కీర్తనలు రాశాడు, ప్రసంగి రాశాడు, పరమగీతం రాశాడు. ఈ విధంగా గొప్ప ప్రపంచంలోని గొప్పవాడయ్యాడు. అయితే ఆ తర్వాత దేవునికి విరోధమైన పరిపాలన చేశాడు, విగ్రహారాధన చేశాడు, భార్యలకి గుళ్ళు కట్టించాడు. ఆ తరువాత ఆ దేవుడు ఆయనకి స్పష్టంగా 2 సార్లు కనపడి చెప్పిన అతడు దేవుని మాటను విననివాడిగా ఉన్నాడు. ఇలాంటి టైంలో అతని కాలంలో యెరోబాము అనే వ్యక్తి తిరుగుబాటు చేశాడు. ఇంకా మిగతా ఇంకో వ్యక్తి కూడా చేశాడు కానీ యెరోబాము 1 అంటారు, అంటే మొదటి యెరోబాము. యెరోబాము తిరుగుబాటు చేస్తే అతడు ఐగుప్తుకు వెళ్ళిపోతాడు. కానీ అతని కుమారుడైన రెహబాము రాజు అయిన తర్వాత మరలా తిరిగి వస్తాడు యెరోబాము.
తిరిగి వచ్చినప్పుడు ఆ టైంలో రెహబాము కాలంలో రాజ్యం 2 ముక్కలైంది, మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు ఈ 10 గోత్రాలు యెరోబాము పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. ఈ 10 గోత్రాలనే ఇశ్రాయేలు రాజ్యం అన్నాం. యోధా రాజ్యాన్ని ఇప్పటివరకు 20 మంది రాజులు పరిపాలన చేశారు, చూసాం. ఇప్పుడు దీన్ని ఒక 19 మంది రాజులు పరిపాలన చేశారు. మొదటివాడు యెరోబాము. అహియా అనే ప్రవక్త ద్వారా అభిషేకం పొంది రాజుగా అయినటువంటి యెరోబాము ఏం చేశాడో తెలుసా? స్టార్టింగ్లో ప్రవక్త మాట విన్నాడు, కాలక్రమేణా దురభిమానం పెరిగింది, పన్నాగాలు పన్నాడు. అరే, యెరూషలేం మందిరం వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర పోయి ఆ రాజు వైపు టర్న్ అవుతారేమోనని ఒక చెడ్డ ఆలోచన పెట్టి ఈయన ఒక మందిరం కట్టి సామాన్యుల్ని యాజకులుగా చేసి ఈయన ఒక బలిపీఠం పెట్టి అక్కడే సాధారణమైన వ్యక్తుల్ని యాజకులుగా చేశాడు. అవసరమా? డూప్లికేట్ చేయడానికి, కాపీ చేయడానికి మొదలుపెట్టాడు. అక్కడ మందిరంకి వెళ్తే వీళ్ళు డైవర్ట్ అవుతారన్న. దేవుడు తనకిచ్చాడు రాజ్యం, దేవుడు తనకిచ్చాడు అధికారం. ఇది మర్చిపోయి దురభిమానంలోకి వెళ్ళిపోయి సొంత పెత్తనాలు చేసి దేవునికి విరోధంగా విగ్రహాలను కూడా ఏర్పాటు చేశాడు. ప్రియమైన వారలారా, ఫలితంగా యెరోబాముకి భయంకరమైన శాపం వచ్చింది. అతని పిల్లలు మొత్తం నాశనం అయిపోయేటువంటి శాపం వచ్చింది. అతను మరణించాడు. అతని తర్వాత నాదాబు రాజు అయ్యాడు. యెరోబాము గురించి మనం మాట్లాడుకోవాలి. యెరోబాము పాపం ఏంటంటే మందిరం లాంటి మందిరం కట్టాడు, ఒక బలిపీఠం కట్టాడు, అక్కడ దాకా ఎవరు పోనవసరం లేదని సామాన్యులను యాజకులుగా చేశాడు. ఇవన్నీ ఆయన చేసిన తప్పులు. అందుకే అతనికి శాపం వచ్చింది. అతని కుమారుడు చనిపోతాడు. ఇంకొక కుమారుడు నాదాబు రాజు అయ్యి 2 సంవత్సరాలే పరిపాలన చేశాడు. తండ్రిలాగానే దుష్టత్వం. అందుకే బయోషా అనేటువంటి వ్యక్తి ఇతన్ని చంపేస్తాడు. దేవుడు ముందే చెప్తాడు, నీ పిల్లలందరూ చనిపోతారు అని అన్నట్టుగానే బయేషా అనేటువంటి వ్యక్తి నాదాబుని చంపి రాజు అవుతాడు. సరే, అతను చంపి తన రాజు ఈయనేమన్నా మంచి చేశాడా? ఇతను చెడు నడతే. ఇతడు కూడా యెరోబాము ఏమి చేశాడో అదే చేశాడు. యెరోబాము అక్కడ ఒక దూడను పెట్టి బేతేల్లో బలిపీఠం పెట్టి వాటిని ఆరాధించమని ఏ పాపం చేశాడో అదే పాపాన్ని ఇతను కూడా కంటిన్యూ చేశాడు. యెరోబాము పాపం అనేది ఒక రికార్డులాగా, పాపపు రికార్డులాగా అయిపోయింది. దూడలు పెట్టి, బంగారు దూడలు పెట్టి వాటిని ఆరాధించమని చెప్పడం, ఇక్కడ బలిపీఠం పెట్టడం, సేమ్ కాపీగా ఒక మందిరాన్ని కట్టడం. అదే మాటలో బయోషా వెళ్ళిపోయాడు. పరిస్థితి ఏమిటి అనంటే అతని తరువాత ఏలా అనేటువంటి వ్యక్తి రాజయ్యాడు. ఏలా అతని పేరు. ఇతను 2 సంవత్సరాలు దుష్టుడైన పరిపాలన చేశాడు. తాగుబోతు రాజు తాగి పడుకుంటే జిమ్రీ అనేటువంటి వ్యక్తి వచ్చి ఇతన్ని చంపి రాజు అవుతాడు. అయితే 7 రోజులే రాజు అవుతాడు పాపం ఈ జిమ్రీ. 7 రోజుల తర్వాత ఒమ్రీ అనేటువంటి వ్యక్తి వచ్చి ఆయన చంపి ఈడు రాజు అవుతాడు. వీళ్ళు ఎవరికి దైవ భయం లేదు, దేవుని చట్టాల ప్రకారం లేదు. ఒమ్రీ ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. అయితే ఏమైపోయింది అనంటే ఈ ఒమ్రీ తిరుగుబాటు చేయడం వల్ల సూసైడ్ చేసుకున్న ఇంకో కింగ్ అనమాట. అప్పుడెప్పుడో సౌలు చేసుకున్నాడు. తర్వాత తన నగరంలో తానే అంతఃపురంలో కాల్చుకొని చనిపోతాడు జిమ్రీ తిరుగుబాటు వల్ల, ఈ ఒమ్రీ వల్ల. చివరికి ఒమ్రీ రాజు అవుతాడు. ఇతను ఒకప్పుడు సైన్యాధిపతి. ఇతను రాజయ్య 6 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ ఇతడు కూడా దేవునికి విరోధమైనటువంటి పరిపాలనే చేశాడు. కాబట్టి ఈ విధంగా ఇశ్రాయేలు రాజులందరూ నడిస్తే యెరోబాము మార్గంలోనే నడుచుకుంటూ అలా వెళ్ళిపోయారు. దేవునికి బాధను కలిగించాడు. ఆ తర్వాత వచ్చాడండి ఒమ్రీ కుమారుడు, అతనే అహాబు. యెరోబాము పాపము ఇతని దృష్టిలో స్వల్పము అని బైబిల్ చెప్తుంది. యెరోబాము పాపాన్ని మించి మనకు 1 రాజులు 16వ అధ్యాయంలో కనిపిస్తాడు. ఇతను యెరోబాము చేసిన పాపం చేయటం స్వల్ప కార్యమని ఎంచి మించిన చెడుతనం చేశాడు. అంటే రికార్డు బ్రేక్ చేశాడు యెరోబాముదే ఒక దరిద్రమైన పాపపు రికార్డు అయితే దాన్ని బ్రేక్ చేశాడు. మించి ఏం చేశాడో తెలుసా? ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా? యెజబేలు అని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మామూలుగా యెజబేలు సేవకుల్ని చంపింది, విగ్రహారాధన చేసింది, ఏలియా లాంటి సేవకులతో శత్రుత్వం పెంచుకుంది, సేవకులందరి మీద తిరుగుబాటు చేసి చంపేయించింది, నాబోతు హత్యకి కారణమైంది. పర్యవసానంగా శాపం వచ్చింది. అహాబు భయంకరమైనటువంటి పాప మార్గంలో నడిచాడు. ఆమె భార్య అయిన యెజబేలు, ఇద్దరు
దుష్టులే. అందుకే భయంకరమైన శాపం వీరి కుటుంబం మీదకి వచ్చింది. ఆ తర్వాత అతని కుమారుడు, అతని తర్వాత అహాబు, యెజెబెల్ ఇద్దరు భయంకరంగా చనిపోతారు. ఆ తర్వాత అహజ్యా అనేటువంటి రాజు అవుతాడు, అతని కుమారుడు. 2 సంవత్సరాలు పరిపాలన. ఇతడు ఏలియాని చంపాలడానికి సైనికుల్ని పంపిస్తాడు. ఇతనే అహజ్యా అనేటువంటి వ్యక్తి. అతని తర్వాత అహాబు కుమారుడిలో ఇంకొక అతను యోరాము అనే వ్యక్తి ఉంటాడు. అతను రాజు అవుతాడు. పాపం ఇతని టైంలో కరువు, యుద్ధాలు, భయంకరమైన పరిస్థితి. యుద్ధంలో గాయమైపోయి ఇతను మరణిస్తాడు, యోరాము ఇతను. ఆ తర్వాత యెహూ అనేటువంటి వ్యక్తిని ఏలియా అభిషేకిస్తాడు కదా, ఎలీషాని. అలాగే రాజుగా ఉండడానికి యెహూ అనేటువంటి వ్యక్తిని అభిషేకిస్తాడు రాజుగా. ఈ యెహూ ఏం చేశాడు తెలుసా? పూజారులందరిని పిలిపించి పండగ రండి రండి అంటాడు. దేశంలో ఉన్న బయలు పూజారులందరూ రండి మీటింగు, గొప్ప పండగ అంటాడు. పాపం తెలియకొస్తే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మొత్తాన్ని లోపలే చంపేస్తాడు. ఎవ్వడు మిగలటానికి వీల్లేదని. విగ్రహారాధన చెయ్యకూడదని వాళ్ళని చంపి చివరికి ఈయనే విగ్రహారాధన చేస్తాడు. అయితే ఇతను చేసిన కొన్ని మంచి పనుల వల్ల 4 తరాలకి వాళ్ళ పిల్లలు రాజుగా ఉండేలా దీవెన పొందుతాడు. యెహూ తర్వాత అతని కుమారుడు యెహోయాహాజు అనే వ్యక్తి 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనిపిస్తాడు. ఇతను చెడు పరిపాలన చేశాడు. తర్వాత అతని కుమారుడు యెహోయాషు 13వ అధ్యాయం 10వ వచనంలో ఇతను చెడ్డవాడిగానే పరిపాలన. తర్వాత యెరోబాము అనే పేరుతో ఇంకో రాజు వచ్చాడు. అతను యెరోబాము 1, ఇతను యెరోబాము 2. యెరోబాము 2 అనే ఇతను ఏం చేశాడు? భయంకరమైన చెడు నడత. ఇతను కూడా దేవునికి విరోధమైనటువంటి పనులే చేశాడు. ఇతని కాలంలోనే ప్రవక్త అయిన యోనా ఉన్నాడు. ఇతని కాలంలోనే ఆమోస్ అనే ప్రవక్త ఉన్నాడు. ఇతని కాలంలోనే హోషేయ అనే ప్రవక్త ఉన్నాడు. ఇంతమంది ప్రవక్తలున్న దేవుని బిడ్డల మాటలు వినకుండా చెడు నడత నడిచాడు. అలానే చనిపోయాడు. ఆ తర్వాత జకర్యా అనేటువంటి వ్యక్తి రాజయ్యాడు. జకర్యా అనే పేరుతో ప్రవక్త ఉన్నాడు, ఆయన వేరండి. ఇతను జకర్యా 6 నెలలు మాత్రమే పరిపాలన చేశాడు. 6 months ఓన్లీ. 6 నెలల ఈ పరిపాలనలో దుష్టత్వమే ఇతని పరిపాలన అంతా. ఇక్కడ కూడా ఏం మంచి ఏం లేదు. ఈయన కూడా దుష్టమైన పరిపాలన చేయడం వల్ల షల్లూము అనేటువంటి వ్యక్తి ఇతన్ని చంపి అతను రాజు అవుతాడు. సరే షల్లూము రాజయ్య ఆయన ఏమన్నా మంచి పరిపాలన చేశాడంటే 1 నెలే. ఆ తర్వాత మెనహేము అనేటువంటి వ్యక్తి అతను చంపేస్తాడు. మెనహేము అనేటువంటి వ్యక్తి చాలా క్రూరుడు. గర్భిణీ స్త్రీలని దారుణంగా చంపేశాడు. వాళ్ళ కడుపులను కత్తితో చీల్చిన దుర్మార్గుడైన రాజుగా మెనహేము కనిపిస్తాడు. ఇతని కుమారుడే పెకహియా. ఇతను 2 సంవత్సరాలు చెడు పరిపాలన, ఇతను చంపబడతాడు. ఈ పెకహియా ఏం చేస్తాడంటే పెకహు అనే వ్యక్తి అతను నిద్రపోతుండకెళ్ళి అతన్ని చంపి ఇతను రాజు అవుతాడు. సరే, ఇతను ఏమన్నా మంచి పరిపాలన అంటే ఏంది? మంచి పరిపాలన కాదు. తర్వాత హోషేయ అనేటువంటి వ్యక్తి ఇతను చివరి రాజు పరిపాలన. ఇతను కూడా దేవుని వాక్యానికి విరోధంగా ఉంటాడు. అష్షూరు రాజు వచ్చి ఇతన్ని దండిస్తాడు. చివరికి అష్షూరు రాజు చేతికి ఈ ఇశ్రాయేలు రాజ్యము, అంటే ఈ 10 గోత్రాల రాజ్యము చెరలోనికి వెళ్ళిపోతుంది. అంటే ఓవరాల్గా మనకేం కనిపిస్తుందంటే యోధా రాజులేమో 20 మంది పరిపాలన చేశారు. కొద్దిమంది చెప్పుకోదగిన ఒక 4-5 మాత్రమే దేవునికి నమ్మకంగా చేశారు. ఆ తర్వాత బబులోని చెరలోనికి వెళ్ళారు వారు చేసిన పాపాలను బట్టి. అదే అష్షూరు రాజు ఏం చేశాడు? ఈ ఇశ్రాయేలు 10 గోత్రాలను తీసుకెళ్ళాడు. వీళ్ళని చూస్తే ఒక్కడు కూడా లేడండి. ఒక్కడు కూడా పర్ఫెక్ట్గా ఉన్నోళ్ళు లేరు. మొత్తం ఇశ్రాయేల్ దేశంలో, అంటే ఇశ్రాయేల్ రాజ్యంలో అందరూ దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళే. కొద్దో గొప్ప చెప్పుకోదగింది ఎవరంటే యెహూనే. ఇంకెవరు లేరు. వీళ్ళందరికీ దేవుడు రాజ్యాన్ని అధికారాన్ని ఇస్తే ఈ రాజ్యాన్ని అధికారాన్ని వాళ్ళు ఏం చేశారంటే మిస్యూజ్ చేసుకున్నారు. దేశాన్ని దేవుని వాక్యానికి విరోధముగా పరిపాలన చేసి దేవుని శాపాన్ని తెచ్చుకున్నారు. పిల్లారా, ఈ రాజుల నుండి 42 మంది రాజులు, 20 మంది ఇశ్రాయేలును పరిపాలన చేసి యోధాని పరిపాలన చేశారు. 19 మంది ఇశ్రాయేలుని పరిపాలన చేశారు. 39 మంది సౌలు, దావీదు, సొలొమోను. ఇలా 3. 42 మంది రాజుల్లో పట్టుమని 10 మంది కూడా సరిగా పరిపాలన చేయలేదు. ఇలారా
ఈ రాజుల చరిత్రని జాగ్రత్తగా స్లోగా చదివితే వీరి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు వారికి ఇచ్చిన రాజ్యాన్ని దేవుని వాక్య ప్రకారంగా, సమూయేలు ఇచ్చిన రాజ్య పాలన పద్ధతి ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా పాటించకుండా ఇష్టానుసారంగా జీవించి లోకంలో శాపం తెచ్చుకున్నారు, ఆధ్యాత్మికంగా నష్టాన్ని పొందారు. కాబట్టి మన రాజ్యంలో మనం ఎలా ఉంటున్నాం? ఇప్పుడు మనం రాజులం అనుకుందాం, మన కుటుంబానికి మనం రాజులం, మన జీవితానికి మనమే రాజులం. మనం ఎలా ఉంటున్నామో దేవుడు మొత్తం రాస్తే మన లైఫ్ గురించి ఏం చెప్పబడుతుంది? ఒకప్పుడు బాగున్నాడు, తర్వాత చెడిపోయాడు. అసలు కొంతమంది పూర్తిగా చెడిపోయిన వారు, కొంతమంది ద్రోహం చేసిన వారు, కొంతమంది ఏమో దైవజనుల మాట కొంతకాలం విని తర్వాత వినని వారు, కొంతమంది ఏమో గర్వించి చెడిపోయిన వారు, కొంతమంది పాపములో పడిపోయి శాపం పొందిన వాళ్ళు. వీళ్ళందరి నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. మనము జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఈ రాజుల గ్రంథంలో ఉన్నాయి. ఈ రాజుల కాలంలో కొంతమంది ప్రవక్తలు ఉన్నారండి, చెప్పేవాళ్ళు లేరంటే ఉన్నారు. ప్రవక్తల మాట విని కొద్దిగా బాగుపడ్డారు తప్ప కొంతమంది అయితే ప్రవక్తల మాట ఏమాత్రం వినలేదు. వినకుండా ఏం చేశారయ్యా అంటే దేవునికి దూరమై దేవుని వాక్యానికి విరోధంగా పాలించారు. అసలు ప్రవక్తలను చంపిన వాళ్ళు ఉన్నారు, ప్రవక్తలు ఎదిరించిన వాళ్ళు ఉన్నారు. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ టైం రాజుల కాలంలో ఏ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు ఏమేం చెప్పారు, ఆ విషయాలు మనం చూద్దాం. సో ఇప్పటికీ 42 మంది రాజుల గురించి మీకు బ్రీఫ్ చేయబడింది. ఈ 42 మందిలో పట్టుమని 10 మంది కూడా దేవుని యొక్క చిత్తాన్ని చేయలేదు, శాపాన్ని తెచ్చుకున్నారు, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకున్నారు. యూదా రాజ్యమేమో బబులోను రాజైన నెబుకద్నెజరు కింద చెరలోనికి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు 10 గోత్రాలేమో అష్షూరు రాజు కింద చెరలోనికి వెళ్ళిపోయారు. మరలా తిరిగి ఎప్పటికో సమకూర్చబడ్డారు. ఆఫ్టర్ 70 years, 70 ఏళ్ల తర్వాత వీళ్ళు తిరిగి రావడం మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, వీరి నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠములు ఎన్నో ఉన్నాయి. ప్రతి రాజు చరిత్రని చాలా జాగ్రత్తగా చదవండి, నోట్స్ చేయండి. వాళ్ళు ఏం మిస్టేక్స్ చేశారు, మనం ఏం చేయకూడదు. ఈరోజు బైబిల్ అందుకే రాయబడింది, వారు చేసినట్లుగా మనం చేయకుండా యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై ఈ మాటలు రాయబడ్డాయి అని అపోస్తుడైన పౌలు చెప్తా ఉంటాడు. ఏంటంట? యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఈ మాటలు రాయబడ్డాయి. వాళ్ళు మిస్టేక్ చేశారు, అవి చదివి మనం అలా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇవి 42 రాజుల యొక్క చరిత్ర. సో ఇప్పటి వరకు మనం ఈ 42 మంది రాజుల గురించి చూసాం. నెక్స్ట్ మనము ఈ రాజుల కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు ఏం చెప్పారు, వీళ్ళు ఎందుకు వినలేదు, వాటి పర్యవసానాలు ఏంటి అనే విషయాల్ని మనం చూడబోతా ఉన్నాం.